హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న నేవీకి సంబంధించి షిప్ బిల్డర్స్ని బిల్డ్ చేసేటువంటి సంస్థలో ఖాళీగా ఉన్న 495కి పైగా వేకెన్సీస్తో ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అలాగే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంకా మీరు ఐటీఐ పాస్ అని కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఈ యొక్క విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క జాబ్స్ డీటెయిల్స్ ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో కూడా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్గా లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తున్నాను. మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, మనకి 11th June నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ July 1st వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీకి సంబంధించి మనకి లాస్ట్ డేట్ కూడా July 1st అనమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి సంబంధించి మనకి లిస్ట్ వచ్చేసి 15th July కల్లా అప్డేట్ అనేది చేస్తారు. అండ్ మనకి అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి 15th July వల్ల మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. మీకు ఎగ్జామ్ వచ్చేసి ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది ఈ వేకెన్సీస్కి. ఆ యొక్క ఎగ్జామ్ వచ్చేసి మీకు 25th July రోజు కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో మనకి 6th పేజ్లో వాళ్ళే ఇచ్చారు నేషనాలిటీ దగ్గర. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి వాళ్ళు ఉన్నారో మీరు ఎటువంటి ఫీజు కట్టాల్సినటువంటి పని లేదు. సో మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్లో మీకు ఇక్కడ బ్లూ కలర్లో లింక్ కనిపిస్తుంది కదా, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే సో మీకు డైరెక్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి సో మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి టోటల్గా వచ్చేసి ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ విధానంలో మీకు ఒక చిన్న టెస్ట్ అనేది పెడతారు. సో ఎగ్జామినేషన్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours అయితే ఇస్తారు. సో ఇందులో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి సపరేట్గా అండ్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి సపరేట్గా 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి సపరేట్గా మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెప్తున్నాను చూడండి. ఇంగ్లీష్ అండ్ జీకే నుంచి అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ సెక్షన్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. అండ్ ఐటీఐ వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ 8th క్లాస్ పాస్ అయిన కూడా సపరేట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇక ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధిస్తే సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ మీకు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. దాని తర్వాత ట్రేడ్ అలాట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు అయితే ఉండవు. జస్ట్ మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉన్నారా లేదా, మెడికల్లీ ఫిట్గా ఉన్నారా లేదా అని చెప్పేసి జస్ట్ టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని కూడా మీరు రెడీగా అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ ఎటువంటి నెగటివ్ విధానం అయితే ఉండదు రాత పరీక్షలో. ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. టోటల్గా 8 సెంటర్స్ అయితే మన నియర్ బై అయితే లేవు. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్గా అయితే ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుని మీకు డైరెక్ట్గా అప్లై లింక్ కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి 495కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఆ యొక్క వేకెన్సీస్ని మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ వారీగా అండ్ ట్రేడ్ల వారీగా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఇందులో జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే, అంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా, ఎటువంటి ఐటీఎస్ సర్టిఫికేట్ లేకున్నా, జస్ట్ మీ దగ్గర ఓన్లీ 10th సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ మీకు కూడా ఛాన్స్ ఉంది. సో ఏంటి అంటే మీకు ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి గ్రూప్ ఏ క్యాడర్లో మనకి ఇక్కడ వేకెన్సీస్ కేటాయించారు. ఇందులో ఏ విభాగాల్లో ఏ ట్రేడ్స్లో ఉన్నాయంటే డ్రాఫ్ట్స్మెన్లో ఉన్నాయి, అండ్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫిట్టర్. ఈచ్ సెక్షన్కి సంబంధించి 20 వేకెన్సీస్ కేటాయించారు. అండ్ మనకి క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి 10th పాటు ఇక్కడ 8th క్లాస్ పాస్ అయినటువంటి వారు ఉన్నారు. 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి కూడా సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. ఏంటి అంటే రిగ్గర్ అని చెప్పేసి అండ్ వెల్డర్, గ్యాస్ ఎలక్ట్రిక్ అని చెప్పేసి ఇక్కడ సపరేట్గా మీకు వేకెన్సీస్ కేటాయించారు. ఈచ్ సెక్షన్లో 20 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇంకా మనకి 10th పాటు ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి కూడా సపరేట్గా మీకు గ్రూప్ బి క్యాడర్లో వేకెన్సీస్ కేటాయించారు. ఇందులో వచ్చేసి ఫిట్టర్, స్ట్రక్చరల్, డ్రాఫ్ట్స్మెన్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఐసీటీఎస్ఎం, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఆర్ఏసి. సో ఈ విధంగా చాలా ట్రేడ్స్ అయితే ఇచ్చారనమాట. సో వివిధ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనకి ఓన్లీ 10th పాస్ అయిన వాళ్ళకి ఉన్నాయి, అండ్ మనకి ఇంకా 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి అండ్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగిందనమాట. నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కింద పనిచేస్తున్నటువంటి మజిగాన్ టాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసేటువంటి సంస్థ అనమాట. నేవీకి సంబంధించి షిప్ బిల్డర్స్కి సంబంధించినటువంటి సంస్థ. ఇందులో మనకి టోటల్గా 495 ట్రైనీ అప్రెంటిసెస్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీకు ఇనీషియల్గా వచ్చేసి ట్రైనింగ్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకైతేనేమో 2 years ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఐటీఐ వాళ్ళకైతేనేమో 1 year ఉంటుంది. అండ్ 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళకేమో రిగ్గర్కి అయితే 2 years, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ అయితేనేమో 1 year 3 months అయితే ఉంటుందన్నమాట. సో కంపల్సరీగా యూటిలైజ్ చేసుకోండి ఒక ఆపర్చునిటీ. ఎందుకు చెప్తున్నానంటే సో మనకి రీసెంట్గా నేను వీడియోస్ చేస్తాను కదా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి. ఒక నోటిఫికేషన్లో ఏంటంటే వాళ్ళు అక్కడ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి అవ్వచ్చు, అండ్ 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి అవ్వచ్చు, అండ్ ఐటీఐ వాళ్ళకి అవ్వచ్చు. సో వాళ్ళు ఏంటంటే అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ని ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ని కూడా సో మీకు ఫ్యూచర్లో అయితే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. కాబట్టి సో మీరు మంచి చిన్న వయసులో కూడా మీరు మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనుకుంటే ఫర్దర్గా మీకు కెరీర్కి అయితే ఈ నోటిఫికేషన్ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి చెప్తున్నాను, ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. సో లొకేషన్ దూరంగా ఉంది అని చెప్పేసి అయితే ఆలోచించకండి. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా చూడండి. మనకి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకేమో 15 నుంచి 19 years ఏజ్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ ఐటీఐ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ 16 నుంచి 21 years, అండ్ 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళకేమో 14 నుంచి 18 years. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్. ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో మీరు మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే సరిపోతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా, 10th క్లాస్కి సంబంధించి పోస్టులకి మీరు జస్ట్ 10th క్లాస్ అనేది మినిమం 50% మార్కులతో పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐటీఐకి సంబంధించి పోస్టులకి ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. మిగతా 8th క్లాస్ పాస్ అయిన పోస్టులకి జస్ట్ మీరు 8th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అంటే మీరు 10th క్లాస్ పాస్ అయిన ఎలిజిబులే, 10th ఫెయిల్ అయినా కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇది ఇక్కడ ఇచ్చినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్. సో మీ కనుక ఫ్యూచర్లో కెరీర్ పరంగా మాకు హెల్ప్ అవ్వాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, సో ఇలా మనకి రైల్వే కానీ ఇంకా ఇతర సంస్థలో మనకి పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ అయితే చేసుకుని మనకి ఇది ట్రైనింగ్ అప్రెంటిస్ నోటిఫికేషన్ అయినా మీకు ఫర్దర్గా అయితే హెల్ప్ అవుతుంది. కాబట్టి చెప్తున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.